अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని అల్లాహ్ యొక్క సాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సుఖాలు కురిపించండి వల్ల ఆమీన్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రళయ దినం రోజు అషర్ అనే ఒక మైదానం ఏర్పడుతుంది అని, ఆ మైదానంలో జరిగే సంఘటనల్లో ఒక సంఘటన గురించి చెప్పారు అని అనేక సంఘటనలు ఉన్నాయి. మరి ఇప్పుడు మనం తెలుసుకోబోయే హదీస్లో ఒక సంఘటన గురించి చెప్పడం జరిగింది. ఈ యొక్క విషయాన్ని హజరత్ ఆయిషా రజల్లాహు గారు తెలియజేశారు. మరి ఈ యొక్క హదీస్ని బుఖారీ హదీస్ గ్రంథం, ముస్లిం హదీస్ గ్రంథం, హదీస్ గ్రంథాలు రియాదుస్ సాలిహీన్ 412 నుంచి కూడా ఈ యొక్క హదీస్ తీసుకోవడం జరిగింది. అసలు అషర్ మైదానం అనేది ఇదే కాకుండా ఇంకా ఆ రోజు సూర్యుడు గురించి, చంద్రుడి గురించి, నక్షత్రాల గురించి, ఖగోళాల గురించి, మరియు నీరు, నిప్పు, గాలి, వెలుతురు, చీకటి వీటి గురించి, మరియు కొండలు, పర్వతాలు, వాటి లోపల ఉన్నవి, వాటి పైన ఉన్నవి, భూమి లోపల ఉన్నది, భూమి పైన ఉన్నది, ఆకాశం, 7 ఆకాశాలు మరియు భూమి పొరలు, ఇవన్నీ కూడా వాటిల్లో ఏ ఏ సంఘటనలు జరుగుతాయి, ఇలాంటి అనేక విషయాలని భవిష్యవాణిని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రళయ దినం జరిగే కొన్ని సంఘటనల గురించి తెలియజేసి ఉన్నారు. అది మనం హదీసుల వారీగా మరియు ఖురాన్లో ఉన్న వాక్యాలను కూడా చెప్పుకుంటూ ఉన్నాము. మరి ఈరోజు దాంట్లో భాగంగా ఒక విషయం ఏంటంటే, ప్రళయ దినం రోజు హషర్ అనే ఒక మైదానం ఏర్పడుతుంది. ఆ మైదానంలో మరి మనుషులు వర్గాలుగా అల్లాహ్ యొక్క కుడి చేతి వైపు ఒక వర్గం, ఎడమ వైపు ఒక వర్గం, మరియు ఈ యొక్క వర్గాల కంటే ముందుగా మరి ఇంకో విషయం ఏంటంటే, అక్కడ మానవులు ఏ విధంగా ఆ రోజు మరి మొట్టమొదటి మానవుడి నుంచి చివరి మానవుడి వరకు కూడా ఇస్రాఫీల్ అనే దైవదూత శంఖం ఊదినప్పుడు మరి 3 సార్లు శంఖం ఊదబడుతుంది. ఈ యొక్క ఊదబడినప్పుడు బ్రతికి ఉన్న వారంతా కూడా మళ్ళీ మరణించడం, మొదటి నుంచి మళ్ళీ ఇప్పటివరకు మరణించిన ప్రతి ఒక్కరూ మళ్ళీ లేపబడటం, అందరూ కూడా అషర్ అనే మైదానంలోకి మళ్ళా చేర్చడం, ఇవన్నీ కూడా ఆ రోజు జరుగుతాయని, ఆ రోజు మరణించిన ప్రతి ఒక్కరూ మళ్ళా తిరిగి లేపబడటమే కాకుండా వారు చేసిన కర్మలను బట్టి తీర్పు ఇవ్వటం జరుగుతుంది, స్వర్గం లేదా నరకం అనేది ఇవ్వటం జరుగుతుంది అని. మరి ఆ రోజు దేవుడు ఏం ప్రశ్నలు అడుగుతాడు, ఏం జరుగుతుంది, ఇవన్నీ కూడా మనం ఇంతకుముందు హదీస్లో కూడా తెలుసుకోవడం జరిగింది. ఈ యొక్క హదీస్లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చెప్పారని ఆయిషా రజల్లాహు గారు తెలియజేస్తూ ఉన్నారంటే, మానవులు హషర్ అనే ఒక ప్రదేశంలో లేదా హషర్ అనే ఒక మైదానంలో అని కొన్ని హదీసుల్లో చెప్పడం జరిగింది. ఆ రోజు ఆ యొక్క హషర్ అనే మైదానంలో బోసి పెదాలతోటి, నగ్న శరీరాలతోటి, వడుగులు చేయబడని వారుగా అందరూ ఒక దగ్గరికి సమీకరించబడతారు.